everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. టుడేస్ క్లాస్లో సెంటెన్సెస్ రిలేటెడ్ టు ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ నువ్వు ఈరోజు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నావు. నువ్వు ఈరోజు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నావు అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో యు లుక్ వెరీ ఎనర్జెటిక్ టుడే. యు లుక్ వెరీ ఎనర్జెటిక్ టుడే. ఓకే, సి ద నెక్స్ట్ వన్. చాలా రోజుల తర్వాత నిన్ను కలవడం చాలా ఆనందంగా ఉంది. మనం ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాం కదా, చాలా రోజుల తర్వాత నిన్ను కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని. అలా యూస్ చేసే సందర్భాల్లో ఐ యామ్ రియల్లీ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ సో మెనీ డేస్. ఐ యామ్ రియల్లీ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ సో మెనీ డేస్. సి ద నెక్స్ట్ వన్. ఈ వీకెండ్ కలిసి ఎక్కడికైనా వెళ్దామా. మనం ఈ వీకెండ్ కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్దామా అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో షల్ వి గో సమ్వేర్ టుగెదర్ దిస్ వీకెండ్. షల్ వి గో మనం వెళ్దామా, సమ్వేర్ ఎక్కడికైనా, టుగెదర్ అంటే కలిసి, దిస్ వీకెండ్ అంటే ఈ వీకెండ్లో. సి ద నెక్స్ట్ వన్. నీ సలహా నాకు ఎప్పుడూ ఉపయోగపడుతుంది. నీ సలహా నాకు ఎప్పుడూ ఉపయోగపడుతుంది అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో యువర్ అడ్వైస్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ టు మీ. యువర్ అడ్వైస్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ టు మీ. నాకు ఎప్పుడూ ఉపయోగపడుతుంది. సి ద నెక్స్ట్ వన్. నేను కొంచెం లేట్ అవుతాను, నువ్వు వేచి ఉండగలవా. నాకు కొంచెం లేట్ అవుతుంది, నువ్వు నా కోసం వెయిట్ చేయగలవా అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో ఐ విల్ బీ ఏ లిటిల్ లేట్, కెన్ యూ వెయిట్ ఫర్ మీ. ఐ విల్ బీ ఏ లిటిల్ లేట్, కెన్ యూ వెయిట్ ఫర్ మీ. నా కోసం నువ్వు వెయిట్ చేస్తావా. సి ద నెక్స్ట్ వన్. మనం కలిసి ఉంటే టైం చాలా త్వరగా గడిచిపోతుంది. మనం కలిసి ఉంటే టైం చాలా తొందరగా అయిపోతుంది అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో టైమ్ ఫ్లైస్ వెన్ వీఆర్ టుగెదర్. టైమ్ ఫ్లైస్, టైము వెళ్ళిపోతుంది, వెన్ వీఆర్ టుగెదర్ మనం ఎప్పుడైతే కలుస్తున్నామో, ఎప్పుడైతే మీట్ అవుతున్నామో అప్పుడు టైం గడిచిపోతుంది. సి ద నెక్స్ట్ వన్. నీకు ఈ కొత్త రెస్టారెంట్ గురించి తెలుసా. నీకు ఈ కొత్త రెస్టారెంట్ గురించి తెలుసా అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో డూ యూ నో అబౌట్ దిస్ న్యూ రెస్టారెంట్. డూ యూ నో, నీకు తెలుసా, అబౌట్ దిస్ న్యూ రెస్టారెంట్. సి ద నెక్స్ట్ వన్. మనం చివరిసారి ఎప్పుడు కలిసామో గుర్తుందా. మనం ఆఖరిసారిగా ఎప్పుడు కలిసామో నీకు గుర్తుందా అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో డూ యూ రిమెంబర్. డూ యూ రిమెంబర్, నీకు గుర్తుందా. వెన్ వీ మెట్ లాస్ట్ టైం. వెన్ వీ మెట్ లాస్ట్ టైం మనం ఎప్పుడు కలిసామో నీకు గుర్తుందా. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నీతో మాట్లాడితే నా టెన్షన్ తగ్గిపోతుంది. నీతో మాట్లాడితే నా టెన్షన్ మొత్తం తగ్గిపోతుంది అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో టాకింగ్ టు యూ ఆల్వేస్ రెడ్యూసెస్ మై స్ట్రెస్. టాకింగ్ టు యూ ఆల్వేస్ రెడ్యూసెస్ మై స్ట్రెస్. రెడ్యూస్ అంటే తగ్గించడం, తగ్గిపోతుంది అని అర్థం. సి ద నెక్స్ట్ వన్. నువ్వు చెప్పిన సినిమా నేను నిన్న చూశాను. నువ్వు చెప్పిన సినిమా నేను నిన్న చూసేసాను అని చెప్తుంటాం కదా పాస్ట్ గురించి. ఇలా చెప్పే టైంలో ఐ వాచ్డ్. ఐ వాచ్డ్ అంటే నేను చూసేసాను. ద మూవీ యూ రికమెండెడ్ ఎస్టర్డే. ఐ వాచ్డ్ ద మూవీ యూ రికమెండెడ్ ఎస్టర్డే. ఓకే, నువ్వు చెప్పిన సినిమా నేను నిన్నే చూసేసాను. సి ద నెక్స్ట్ వన్. మనం ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. మనం ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. ఫ్రెండ్స్ మీట్ అయ్యేటప్పుడు జనరల్గా ఇలా యూస్ చేస్తూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో లెట్స్ టేక్ ఏ గ్రూప్ ఫోటో. లెట్స్ టేక్ ఏ గ్రూప్ ఫోటో. సి ద నెక్స్ట్ వన్. నువ్వు నిజంగా మంచి ఫ్రెండ్ అవి. నువ్వు నిజంగా చాలా మంచి ఫ్రెండ్ అవి అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో యు ఆర్ ట్రూలీ ఏ గుడ్ ఫ్రెండ్. యు ఆర్ ట్రూలీ ఏ గుడ్ ఫ్రెండ్. సి ద నెక్స్ట్ వన్. నీ ప్లాన్ చాలా బాగుంది, నాకు నచ్చింది. నీ ప్లాన్ చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో యువర్ ప్లాన్ ఈజ్ రియల్లీ గుడ్, ఐ లైక్ ఇట్. యువర్ ప్లాన్ ఈజ్ రియల్లీ గుడ్ అండ్ ఐ లైక్ ఇట్. ఓకే, సో ద నెక్స్ట్ వన్.
మనం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. మనం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే లెట్స్ టాక్ అబౌట్ దిస్ లేటర్ ఆర్ లెట్స్ టాక్ అబౌట్ దిస్ మ్యాటర్ లేటర్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నువ్వు ఎప్పుడైనా సహాయం కావాలంటే నాకు చెప్పు. నువ్వు ఎప్పుడైనా నీకు హెల్ప్ కావాలంటే నాకు అడుగు, నాకు చెప్పు అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో లెట్ మీ నో నాకు చెప్పు, నాకు తెలియచేయు. వెనెవర్ యూ నీడ్ ఎనీ హెల్ప్, నీకేమైనా అవసరం ఉన్నా సహాయం కావాలంటే నాకు చెప్పు. సి ద నెక్స్ట్ వన్. నీ రోజు ఎలా గడిచింది? ఈరోజు నీకు హ్యాపీగా గడిచిందా, సాడ్గా గడిచిందా అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో హౌ వాజ్ యువర్ డే టుడే. సి ద నెక్స్ట్ వన్. మనం కలిసి చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. లైక్ కంబైన్డ్ స్టడీస్ ఉంటాయి కదా. సో అలాంటి సందర్భాల్లో వీ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్ ఇఫ్ వీ స్టడీ టుగెదర్. మనం కలిసి చదివినట్లయితే బాగా అర్థమవుతుంది. సి ద నెక్స్ట్ వన్. నువ్వు చెప్పిన జోక్ ఇంకా నాకు గుర్తుంది. నువ్వు ఏదైతే జోక్ చెప్పావో అది నాకు ఇంకా గుర్తుంది అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ స్టిల్ రిమెంబర్ ద జోక్ యూ టోల్డ్ మీ. నాకు ఇంకా గుర్తుంది. ద జోక్ యూ టోల్డ్ మీ, నువ్వు ఏ జోక్ చెప్పావో నాకు ఇంకా గుర్తుంది. సి ద నెక్స్ట్ వన్. ఈ సెలవుల్లో ఏమైనా ప్రత్యేకమైన ప్లాన్ ఉందా అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో డూ యూ హ్యావ్ ఎనీ స్పెషల్ ప్లాన్స్ ఫర్ దిస్ వెకేషన్? ఈ సెలవుల్లో ఏమైనా ప్లాన్ చేస్తున్నామా బయటికి వెళ్ళడానికి? సి ద నెక్స్ట్ వన్. మన స్నేహం ఎప్పటికీ కూడా ఇలానే ఉండాలి అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో మే అవర్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ రిమైన్ ద సేమ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నువ్వు వచ్చిన తర్వాతే పార్టీకి నిజమైన సందడి వచ్చింది అంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్తో. ఇలా చెప్పేటప్పుడు ద పార్టీ బికేమ్ లైవ్లీ ఓన్లీ ఆఫ్టర్ యూ అరైవ్డ్. ఓకే, నువ్వు చేరుకున్నాకే. సి ద నెక్స్ట్ వన్. ఈ విషయం గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? సి ద నెక్స్ట్ వన్. నాతో నిజాయితీగా మాట్లాడినందుకు ధన్యవాదాలు అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హానెస్ట్ విత్ మీ. సి ద నెక్స్ట్ వన్. మనం మళ్ళీ ఇలాంటి ట్రిప్ ప్లాన్ చేద్దాం. ఓకే, మళ్ళీ ఇటువంటి ట్రిప్ మనం ప్లాన్ చేద్దాం ఫ్యూచర్లో అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో లెట్స్ ప్లాన్ అనదర్ ట్రిప్ లైక్ దిస్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నేను నీకు ఒక మంచి సర్ప్రైజ్ చెప్పాలి అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఐ హ్యావ్ ఏ సర్ప్రైజ్ టు టెల్ యూ. సి ద నెక్స్ట్ వన్. నీతో మాట్లాడకుండా ఒక రోజు కూడా పూర్తిగా అనిపించదు. హ్యాపీగా అనిపించదు, ఫుల్ఫిల్ అవ్వదు అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఏ డే డజంట్ ఫీల్ కంప్లీట్ వితౌట్ టాకింగ్ టు యూ. సి ద నెక్స్ట్ వన్. నువ్వు ఎప్పుడు అందరికీ మంచి ఉత్సాహాన్ని ఇస్తావు అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే యూ ఆల్వేస్ బ్రింగ్ పాజిటివ్ ఎనర్జీ టు ఎవ్రీ వన్. ఓకే, సి ద నెక్స్ట్ వన్.
మన చిన్న చిన్న జ్ఞాపకాలు నాకు చాలా విలువైనవి. మనం గడిపే చిన్న చిన్న జ్ఞాపకాలు నాకు చాలా ముఖ్యమైనవి, విలువైనవి అని చెప్తుంటాం కదా! ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్‌లో అవర్ లిటిల్ మెమోరీస్ ఆర్ వెరీ ప్రీషియస్ టు మీ. అవర్ లిటిల్ మెమోరీస్ ఆర్ వెరీ ప్రీషియస్ టు మీ. ప్రీషియస్ అంటే చాలా విలువైన అని అర్థం. సో ద నెక్స్ట్ వన్, నీకు సమయం ఉంటే సాయంత్రం కలుద్దాం. నీకు సమయం ఉంటే సాయంత్రం కలుద్దాం. ఓకే, ఇలా చెప్తుంటాం కదా! ఇలా చెప్పే టైంలో ఇంగ్లీష్‌లో యూ ఆర్ ఫ్రీ, లెట్స్ మీట్ దిస్ ఈవినింగ్. ఆర్ ఇఫ్ యూ ఆర్ ఫ్రీ, లెట్స్ మీట్ దిస్ ఈవినింగ్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్, మంచి స్నేహితులు జీవితాన్ని మరింత అందంగా మార్చేస్తారు. మంచి స్నేహితులు జీవితాన్ని మరింత అందంగా మార్చేస్తారు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో గుడ్ ఫ్రెండ్స్ మేక్ లైఫ్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. గుడ్ ఫ్రెండ్స్ మేక్ లైఫ్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. ఓకే, సో ఇలా సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం ఫ్రెండ్స్తో ఇంకా బాగా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకొని మాట్లాడవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.